ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు గురువారం ఉదయం తప్పకుండా నీ కోసం ఒక శుభవార్తను నేను పంపిస్తున్నాను. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక తెలియని సందేశం ద్వారా మన ముందుకి వచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు మనం ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటాం. కొన్ని చిన్న చిన్న సమస్యల వలన మన జీవితంలో ఎంతో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంటాం కదండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ ఒక చక్కటి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా లభించేలాగా చేస్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8333855161. ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, ధన సమస్య, విడాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుందండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. తప్పకుండా మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకైతే లభిస్తుంది. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు ఉదయం గురువారం రోజు తప్పకుండా నీ జీవితంలో ఒక శుభవార్తను నేను అందించబోతున్నాను. అశ్రద్ధ చూపకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. నిన్ను చాలామంది అనేక రకాలుగా బాధ పెడుతూ ఉండవచ్చు, లేదా ప్రస్తుతం ధనం నీ దగ్గర లేకపోవడం వల్ల నువ్వు చాలా బాధపడుతూ ఉండొచ్చు. నీకు వ్యతిరేకంగా జరగవచ్చేమో. నీ జీవితం మరలా సంతోషంగా పూలబాటగా మారుస్తాను. ఖచ్చితంగా నమ్మకం అయితే పెట్టుకో. ఎవరైతే నేను ధనం లేదని, లేదంటే నీ దగ్గర ఆస్తులు లేవని, లేదంటే నీ దగ్గర అసలు ఏమాత్రం కూడా కనీసం నిన్ను ఒక మనిషిగా కూడా గౌరవించుకుంటూ లేదని నిన్ను కించపరిచి మరీ నిన్ను దూరం చేసుకున్నారో వారే స్వయంగా వచ్చి నిన్ను తప్పు తెలుసుకొని తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అప్పుడు మాత్రం వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే ఇప్పటికే నీకు వారి గురించి, అలాగే వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వారి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ మనస్సును పాడు చేసుకోవద్దు. ఎవరు ఎలాంటి వారనేది నీకు ప్రస్తుతం తెలియకపోవచ్చు, కానీ ముందు ముందు తెలియపరిచేలాగా చేస్తాను. మనిషికి ఎప్పుడైనా కానీ, అంటే పొగరున్నా, గర్వం ఉన్నా కూడా పర్లేదు, కానీ నటన అనేది ఉండకూడదు. మనసులో ఏమీ లేదు కాబట్టి నిన్ను దూరం చేసుకొని వెళ్ళిపోయిన వారికి కేవలం ఎప్పుడు కూడా కలుపుగోలుగా ఉండలేకపోయినా పర్లేదు, కానీ కల్తీ స్వభావం అనేది ఏ మనిషిలోనూ ఉండకూడదు. ఆ కల్తీ స్వభావంతో ఉన్నవారు ఎప్పటికైనా సరే నిట్ట నిలువుగా మనల్ని ముంచేస్తారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు వెళ్తే కనుక జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది. మోసం చేసేవారు చాలామంది ఉంటారు. వారికి నీ నుండి ఏ అవసరం లేకపోయినా సరే కేవలం నీ నుండి స్వచ్ఛమైనటువంటి ప్రేమను కోరుకునేవారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. అలాగే నటించేటువంటి బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కావని తెలుసుకో. ఇప్పటి వరకు వారు నీతో కేవలం నటన మాత్రమే చేశారని తెలుసుకో. అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అవసరం లేకపోతే మరోలా ఉంటారు. కాబట్టి అటువంటి బంధాలను ఎంత దూరం చేసుకుంటే మనం కూడా అంత ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైనా కానీ ఒక విషయం మాత్రం తెలుసుకోండి, అబద్ధం ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది, వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుంది, అలాగే నమ్మడానికి కూడా వీలు కాని విధంగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం అనేది మనమే స్వయంగా ఇస్తాం కాబట్టి. అదే నిజం. వినడానికైతే చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది, అలాగే మన మనసును చూడటానికి, అసలు నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, బంధమైన, జీవితమైనా సరే. ఇప్పుడు నీది అబద్ధంతో మొదలైనటువంటి జీవితం ఇప్పుడు శాశ్వతంగా దూరం చేసుకున్నావు కాబట్టి ఇక నుండైనా గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, నీ నుండి దూరమైన వారి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా
ఇక నుండి నీ జీవిత లక్ష్యం వైపు పరుగులు పెట్టాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. ఒక్క క్షణం సహనం అనేది కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం ఓపిక అనేది మనల్ని ఎంతో జాగ్రత్త పరిస్తే, ఒక్క క్షణం అసహనం అనేది జీవితాలను నాశనం చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచనలకు గురవ్వకుండా, ఆందోళనలు చెందకుండా, ముందు ముందు నా పరిస్థితి ఏమిటి అనే విధంగా కూడా ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషంగానే ఉంటుందనేటువంటి ఒక మంచి అంటే ప్రశాంతమైనటువంటి నమ్మకాన్ని నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకోవాలి. చెప్పడానికి ఎవరికైనా కానీ కేవలం మాటలే కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా అనిపించవచ్చు. కానీ భరించలేనిది మాత్రం నువ్వే కదా, బయటపడేది కూడా నువ్వే. కాబట్టి నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఏమీ లేనప్పుడు పిలిచి ఎవరికైనా కానీ సహాయం చేసినా, లేదా ఎప్పుడు కూడా ఎవరైనా మన ముందు చేయి చాపి నిలబడినా కూడా వారికి ఏదో ఒక రకమైనటువంటి సహాయాన్ని మనం తప్పకుండా ఇవ్వాలి. బాధలో ఉన్నప్పుడు 4 మాటలు చెప్పిన వారందరూ కూడా మనకు స్నేహితులే అవుతారు. నువ్వు ప్రశాంతంగా జీవించాలని నువ్వు అనుకుంటే ఇప్పుడు నీ నుండి దూరమైన వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొద్దు. జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను విసురుతూ ఉంటుంది. అందులో నెగ్గామా ఇక జీవితం మొత్తం సంతోషంగా ఉండగలుగుతాము. ఎదుటివారు నీకు మారాలని ఎప్పుడు కూడా ఆశించొద్దు. అది వారి మనస్తత్వం. వారు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. నువ్వు ఎదుటివారు మారాలని మాత్రం ఆశించొద్దు. ఎందుకంటే వారి నటన జీవితాన్ని వారు ఎప్పుడు కూడా మార్చుకోలేరు. కాబట్టి మార్చాలని కూడా నువ్వు ప్రయత్నించొద్దు. ఇక నువ్వే మారవలసినటువంటి సమయం. కాళ్ళకి ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చెప్పులు వేసుకుంటాం కదా. కానీ వీధంతా కూడా తివాచి అయితే పరచలేం కదా. కాబట్టి మన గురించి మనం మార్చుకునేటువంటి అవసరమైతే ప్రయత్నం అయితే చేయాలి తప్ప మరొకరు మారాలని మాత్రం మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు. కేవలం మన ఆలోచన విధానాలను బట్టే మనం మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను, అలాగే మూడో వ్యక్తిని మన జీవితంలోకి ఎప్పుడైతే రాణిస్తామో, ఎప్పుడైతే వారిని పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడే మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తారు. వారి విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని, మనకు ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా దూరం చేసేస్తుంది. కాబట్టి ఇక నుండైనా నువ్వు సంతోషంగా ఉండు. నుండి దూరంగా వెళ్ళిపోయిన వారిని మరలా నువ్వు పొందాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మరీ చెప్తున్నాను. రేపు గురువారం రోజున ప్రశాంతంగా నా ఆలయ దర్శనానికి రావాలి. నువ్వు తప్పకుండా వస్తావు కదూ. వచ్చి కాసేపు ఈ సాయిని దీర్ఘంగా చూస్తూ కాసేపు నీ కష్టాలన్నీ మనస్ఫూర్తిగా నాతో చెప్పుకో. ఎప్పుడు కూడా నన్ను చూస్తూ చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలను చెప్తూ ఉంటారు. నన్ను ధ్యానం చేసుకుంటూ కూర్చో. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒకసారి మరలా చివరిగా ఈ సాయికి చెప్పుకో. పూర్తిగా నీ నుండి ఆ సమస్యను, అలాగే నువ్వు పడుతూ ఉన్నటువంటి వేదనను అంతం చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నీకు నేను అందిస్తూ ఉంటాను. రేపటి నుండి నీ జీవితం కొత్త ప్రయాణంలా మొదలవ్వాలి. సరేనా? పూర్తిగా నా సందేశాన్ని ఆలకించావు కాబట్టి నీకు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి గతం గురించి నువ్వు ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ రూపురేఖలన్నీ కూడా మాసిపోవాలనే కదా నేను మరీ చెప్తున్నాను. తప్పకుండా రేపు గురువారం రోజున నా ఆలయ దర్శనానికి నువ్వు వస్తావు అని అనుకుంటున్నాను. ఈ బాబా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా దిగులుగా నీరసపడిపోతూ నిరాశతో వారి జీవిత లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండకూడదని నేనుకు మరలా గుర్తు చేస్తున్నాను. దయచేసి నాతో నువ్వు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాలని పూర్తిగా వింటూ ఉండు. నీకు ఎవరి ముందు తలదించుకునేటువంటి పరిస్థితి నేనైతే రానివ్వను. నన్ను అవమానపరిచే విధంగా నాకు ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకురావద్దు బాబా అని అడుగుతూ ఉంటావు కదా. తప్పకుండా నేను ఎవరి ముందు అవమానపరిచేలాగా, ఎవరి ముందు నువ్వు బాధపడేలాగా అలాంటి పరిస్థితికి నేను ఎప్పుడు కూడా తీసుకొని రాను. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఒక మంచి పాఠం అంటే కించపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారందరూ నిన్ను, ఎవరైతే హింసిస్తున్నారో వారందరికీ నేను సమాధానం చెప్పి తీరుతాను. ఎవరి వద్దో నువ్వు తలదించినటువంటి పరిస్థితి నీకు ఏ మాత్రం కూడా ఎదురవ్వదు. ఎందుకంటే నీకు నువ్వుగా నీ మనసును ఆ ఊహతోనో లేదంటే ఆలోచనతోనో
నాకు ఎదుటి వ్యక్తుల ముందు కాస్త అవమానం జరిగింది, లేదంటే వారి వద్ద నాకు ఎలాంటి గౌరవం లభించడం లేదు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండవద్దు. గౌరవం ఇచ్చుకో. అలాగే నీ ఉన్నత పరిస్థితిని కూడా నువ్వుగా అర్థం చేసుకొని ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవాలి తప్ప ఎదుటివారి ముందు నువ్వు తలదించుకునేటువంటి పరిస్థితి అసలు రాదు. ఒకవేళ వచ్చినా కూడా నా బిడ్డలకు అంటే నీ వల్ల కాదు అనేటువంటి సమస్యను కూడా నీ నుండి దూరం చేసేస్తారు. నీ వల్ల కాదు అన్నోళ్లకు నిన్ను అంచనా వేయటువంటి ఎవరి తరం కాదు అనేటువంటి ఉద్దేశంతో నీ గెలుపుతో నిరూపించేలా ఉండాలి. కానీ ఎవరు చూసి ఇలా భయపడుతూ ఉంటావా చెప్పు? బంధువులకు స్నేహితులకు తెలియకపోతే వచ్చేమో, కానీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఈ బాబాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ బాబాకు ఖచ్చితంగా తెలుస్తుంది. మనసారా నిన్ను నమ్ముకొని ఎవరైతే నేను చూస్తూనే ఉన్నాను బాబా, కానీ నా ప్రయత్నం ఏది కూడా సఫలం అవడం లేదు అని నన్ను నువ్వు అడగవచ్చు. చూడు, నీ ప్రయత్నాన్ని సఫలం చేసేందుకే నేను అన్ని మార్గాలను, అన్ని విధాలుగా ద్వారాలను, మూసి ఉంచినటువంటి ద్వారాలను తెరిచి ఉంచుతున్నాను. ఎందుకంటే నీవు ప్రతి ప్రయత్నం కూడా విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఆయన ప్రయత్నం ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావు అనే దాన్ని బట్టి నీ ప్రయత్నాన్ని కొనసాగించావు. అప్పుడు చివరికి ఏదో ఒక రోజు తప్పకుండా నీకు విజయమైతే లభిస్తుంది, నీ సొంతం అవుతుంది. అందరూ కూడా ఒంటరిని చేసి విడిచిపెట్టేశారు. నువ్వు మాత్రం నాకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు బాబా. అందుకే నీ పట్ల నాకు తల్లి, తండ్రి, గురువు కన్నా ఎక్కువగా నాకు ఒక బంధంలా నిన్ను ఎప్పుడు కూడా మనసారా తలుచుకుంటూ ఉంటాను. నాకు ఏ కష్టం వచ్చినా, లేదంటే మనసుకు ఏదైనా కానీ బాగులేకపోయినా, ఆందోళనతో ఉన్నా కానీ వెంటనే నీ నామస్మరణ చేయడం వల్ల నా మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే నాకు కాస్త ధన సహాయం కావాలి. ఆ సహాయం కూడా నాకు నా కుటుంబానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి అవసరం కోసమై నేను అడుగుతున్నానే తప్ప ఆ ధనంతో నేనేమి ఆస్తులనో లేదంటే ఇంకేదో సంపాదించుకోవాలని మాత్రం ఆ దురుద్దేశం మాత్రం నాకు లేదు. కేవలం నాకు ఉన్నటువంటి అవసరార్థం కోసం మాత్రమే అడుగుతున్నాను. దానివల్ల ఎదుటి వ్యక్తుల ముందు చేయి చాపేటువంటి పరిస్థితి తీసుకురాకు అని మాత్రమే అడుగుతున్నాను. చూడమ్మా, నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల ద్వారా పొందేటువంటి సహాయాన్ని తేలికగా తీసివేయవద్దు. ఒకవేళ ఎదుటి వ్యక్తులకు రేపు ఏదైనా కానీ సహాయం అంటే వారికి ఏదైనా సహాయార్థం నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా అలాగే అనుకుంటావా చెప్పు? ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. నీకు సహాయం చేసిన వారిని జీవితంలో మర్చిపోవద్దు. నువ్వు ఏదైనా కానీ సహాయాన్ని పొందాలనుకుంటే నిజంగా వారు మంచి ద్వారా కాదా అనే విషయం తెలుసుకొని నిన్ను ఈ విధంగా నిన్ను పరీక్షిస్తున్నాను, లేదంటే నీతో ఈ విధమైనటువంటి భావంతో మెలుగుతున్నాను. ఈ విధమైనటువంటి అన్నీ కూడా వారి నుండి తీసుకోవని సహాయాన్ని పొందు చూడు. మంచి చెడుల పట్ల తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భక్తుల నుంచి చెడుల పట్ల ఈ బాబాకు కూడా అంతే విధమైనటువంటి దృష్టి ఉంటుంది. కలిగిన దానిలో తృప్తి పడుతూ కష్టాలు కొని తెచ్చుకోకుండా నీకు ఏది ఎప్పుడు ఏమి ఇవ్వాలి బాబాకు తెలుసు అనేటువంటి విశ్వాసంతో ఉండు. అప్పుడు నీకు కలిగే దాంట్లో నువ్వు ఎలా తృప్తి పడతావో, ఏ విధంగా సంతోషిస్తావో నీకు తెలుస్తుంది. అయినా నీకు లభించిన దాంట్లోనే నువ్వు తృప్తి చెందేటువంటి మనస్తత్వం కలదానివి. లోపాలు లేనటువంటి మనిషి ఉండరు కదా, అలాగే లోటు లేనటువంటి జీవితం కూడా ఎప్పుడూ ఉండదు. నిన్ను నువ్వు మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్నటువంటి పుష్పమైనా సరే సాయంకాలానికి వాడిపోక తప్పదు కదా. మనిషి జీవితం కూడా అంతే. ఎవరి జీవితంలో అయినా సరే లోటు అనేది లేకుండా ఉండదు. కాబట్టి నీ జీవితంలో కూడా లోటు అనేది లేకుండా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు సమస్యలు అనుభవించినా కానీ వీటన్నిటి ద్వారా నువ్వు ఒక మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నావు. కాబట్టి వీలైతే నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం తీసుకొచ్చుకో. అంటే ఎవరి ముందు కూడా తలదించుకునేటువంటి పరిస్థితి రాకూడదని అనుకునే బదులు నా ద్వారా అంటే ఎవరి ద్వారా అయినా కానీ అప్పటికప్పుడు సహాయాన్ని పొందినా కూడా తిరిగి మరలా వారి సహాయాన్ని వారికి అప్పగించి నేను కూడా నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండు. సహాయాన్ని పొందడమో లేదంటే తిరిగి సహాయం చేయడమో అది తప్పేమీ కాదు. నీ తల్లిగా భావించావు కాబట్టి, నీ తండ్రిగా భావించావు, గురువుగా కూడా భావించావు, భగవంతుడిగా నేనే సర్వస్వం అనుకున్నావు. అలాంటప్పుడు నీకు నేను ఇవ్వకుండా ఎలా తిరస్కరించగలను చెప్పు? ప్రతిదీ కూడా సరైనటువంటి సమయంలో నీకు చేరేలా చేస్తాను. కాబట్టి చింతించిన అవసరం లేదు, అంతా బాగానే ఉంటుంది. ధన సహాయం కోసం నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉండనవసరం లేదు. అలాగే ఎవరి ద్వారానూ నాకు సహాయం అవసరం లేదు అన్నావు కదా, మరి ఎవరి ద్వారా నీకు సహాయాన్ని అందివ్వకపోతే నేనే స్వయంగా వచ్చి నీకు సహాయం చేయాలంటే కష్టం కదా. కాబట్టి నేను వేరే ఎవరి ద్వారా అయినా కానీ
ధన సహాయాన్ని అయితే నీకు తప్పకుండా అందిస్తాను. నువ్వు మాత్రం దాన్ని అగౌరవంగా భావించుకుంటూ ప్రస్తుతం నీకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సహాయాన్ని పొందాలని చెప్తున్నాను అంతే. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నేనున్నాను అనేటువంటి ధైర్యంతో, నేను ముందుకు వెళ్తున్నాను బాబా అనే ధైర్యంతో నువ్వు ప్రతిరోజు కూడా నడిపిస్తూ ఉండు తండ్రి. ఇన్ని మాటలు చెప్పినా కూడా నా మనసు కాస్త తేలిక పడుతుందంటే అది కేవలం నీపై ఉన్నటువంటి నమ్మకం మాత్రమే. ఇప్పటికైనా కానీ ఈ మాటల ద్వారా అయినా కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీకు వినిపించాను. రేపు గురువారం రోజు తప్పకుండా నువ్వు నా ఆలయ దర్శనానికి వస్తావని నేను నీ నుండి ఆశిస్తున్నాను. రేపు గురువారం రోజు ఎవరైతే గుడికి వెళ్తారో తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే కనుక బాబాగారి గుడిలో దుని ఉంటుంది కదండి, దుని చుట్టూ మీరు తప్పకుండా 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేయాలి. దునిలో ఒక పీచు తీయని కొబ్బరికాయను దునిలో అంటే అగ్నిగుండంలో వేయాలండి. అలా వేసిన తర్వాత మీరు దుని చుట్టూ 5 కానీ 11 ప్రదక్షిణలు కానీ చేస్తూ మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. బాబా మాకు పలానా కోరిక తీరాలి అని మీరు ఆ సంకల్పాన్ని చెప్పుకుంటూ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను దునిలో వేసేసేయండి. దునిలో వేసేసిన తర్వాత ఇంకా మీరు ఇంటికి వచ్చేలోపు లేదా కొంచెం సమయం అనేది పడుతుందన్నమాట. మీ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఎవరైనా సరే ఆర్థిక పరిస్థితులతో కానీ ఉద్యోగ సమస్యతో కానీ బాధపడుతున్న వారైతే పిడికెడు నల్ల మినుములు, పిడికెడు వడ్లు, పిడికెడు పెసులు, ఈ మూడిటిని మీరు దునిలో కనుక అంటే అగ్నిగుండంలో కనుక వేసి మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి కానీ ఇంకా ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి మీకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది నిజమండి. చాలామంది నమ్మకంతో చేశారు, వారికంతా కూడా మంచి జరిగిందని మీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఏ సందేశానైనా తేలికపాటితో కొట్టివేయకుండా తప్పకుండా అందులో ఉన్నటువంటి అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా ఎప్పుడైనా కానీ బాబాగారి ఆలయంలో కానీ లేదంటే ఇంకా వేరే ఆలయాల్లో కానీ గోమాతలు అంటే ఆవులు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఆవులకు మేతగా ఏదైనా గడ్డి కానీ ఇంకా అలా తినిపించిరండి. ఇంకా పచ్చని అరటిపళ్ళు తినిపిస్తే కనుక మీకున్న దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. గోమాత చుట్టూ కూడా మీరు 5 కానీ 9 కానీ 11 ప్రదక్షిణలు చేసి గోమాతకు పసుపు కుంకుమను పెట్టేసి తప్పకుండా మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏదైనా మనం నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసే ప్రతి పని కూడా మనకు తప్పకుండా నమ్మకాన్ని ఇస్తుంది. అపనమ్మకంతో ఏ పని మొదలుపెట్టినా కూడా అది మనకు అపనమ్మకంగానే మిగిలిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఊరికే కూర్చునే బదులు అంటే మనము అలా ఆలోచిస్తూ ఊరికే కూర్చుంటుంటాం కదా, అది జరగాలి ఇది జరగాలని. అలా అనుకోకుండా అదే సమయం కనుక మీరు ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే తప్పకుండా మీకు అంతో కొంత మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయన్నమాట. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండండి. జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.